ఈ అంచెదినాల్లో మనం చూస్తే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చూస్తే చాలామంది వారి కడుపు కోసం నాయకత్వాన్ని వహించటం మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుతాం చూడండి. ఫిలిప్పీ 3 వారేమంటారు, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువుగా నడుస్తున్నారు. వీరి గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెబుతున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు సిగ్గుపడక మళ్ళీ అతిశయిస్తారు. అబ్బా, సిగ్గుపడాలా? సిగ్గుపడి జీవితాన్ని మార్చుకోవాల్సింది అతిశయిస్తారు. ఇంకా భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచుతున్నారు. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందు ఉంది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుడు నిమిత్తము మనం ఏం చేస్తున్నాం? ఆ నాయకుడి కోసం కనిపెడుతున్నాం. ఆయన ఎప్పుడు మనల్ని పిలుస్తాడో. ఇక్కడ ఒక మంచి మాట అంటాడు చూడండి 21లో, సమస్తము తనకు లోబర్చు జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరములను ఏం చేస్తాడు? తన మహిమగల శరీరమునకు సమరూపముగా మారుస్తాడు. నీ శరీరం మారుతుందా? నీకు ఆ నాయకుడా? నీకు నాయకుడా? నీవు వినాయకుడువా? ఎవరివి అసలు? నీవు నిజంగా ఆయన నీకు నాయకుడిగా ఉంటే నీకేం జరుగుతుందో తెలుసా? ఆ పౌరస్థితి దొరుకుతుంది. ఆ పౌరస్థితే కాదు, ఆయన మన దీన శరీరాలను మహిమ కలిగిన శరీరంగా మారుస్తాడు. కాబట్టి వీరు యేసుక్రీస్తును నాయకుడిగా ఉంచుకోలేదు, పేతుర్ని నాయకుడిగా ఉంచుకున్నారు. బలహీనుణ్ణి, తప్పిపోయిన వాడిని, 3 సార్లు బొంకిన వాడిని, యేసుని విడిచి వెళ్తున్న వారితో వెళ్ళారు వీళ్ళు. ఏడ్చుని విసిచి వెళ్ళిపోతున్న వారితో పోయారు వీళ్ళు. ఏమి గతి పట్టిందో వాళ్ళకి ఆ రాత్రి. ఆయన ఏం గతి పట్టింది ఒక్కసారి మనం ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. యేసుతో విడిచిపోతుంటేవారు. యేసు వారితో లేడు, యేసును వారు తీసుకుపోలేదు, యేసు వారికి నాయకుడు కాదు. ఎప్పుడైతే దేవుడు నాయకత్వంలో నుంచి బయటకు వస్తామో, దేవుని సన్నిధిలో నుంచి బయటకు వస్తామో, ఎంత ఘోరమైన జీవితం జరిగిపోతుందో. దేవుడు ఏర్పాటు చేసుకున్న భక్తుడు కూడా అటే జరుగుద్ది. సంసోను దేవుని ఏర్పాటు చేసుకున్నాడు. మనోహకు చెప్పాడు, ఆయన బిడ్డనిస్తాను తను. కానీ మనోహ అడిగాడు, ఆ బిడ్డను ఎట్లా సాకాలో మాకు తెలియదని అడిగాడు. చాలా చక్కగా పెంచాడు. ఇశ్రాయేలులందరినీ నాశనం చేసి దైవరాజ్యాన్ని స్థాపించడానికి చాలా చక్కగా పెంచారు ఆయన్ని. అన్న దేవుని బిడ్డ, దేవుడిచ్చిన బిడ్డ, దేవుడిచ్చిన బిడ్డ, దేవుని బిడ్డ, ఫిలిష్తీయుల మీద గొప్ప యోధుడైన బిడ్డ. ఒక్కసారి 300 నక్కలను పట్టుకొని దానికి బాగా తోకలకి కట్టి నిప్పు పెట్టి మనం ఒక్క నక్కను పట్టుకోలేము. ఆయన 300 నక్కలు పట్టుకుని వాటి పంపించేశాడు, కాల్చేశాడు పొలాలనంతా. ఒక్కసారి చచ్చిపోయిన ఆ ఒక గాడిద ఎముకను తీసుకొని ఆ ఒక్క ఎముకతో 1000 మందిని చంపాడు. ధీరశాలి, బలశాలి. ఏం జరిగింది? ఆయన ఏ ఫిలిష్తీయుల కోసం పంపబడ్డాడు, ఆ ఫిలిష్తీ ఆమెని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం చేసుకున్న వాడిని తండ్రి ఇంకొకటికి ఇచ్చేసాడు. తన హృదయము అల్లగల్లోలమైంది. ఆఖరికి వేష దగ్గరకు వచ్చి, దెలీలా దగ్గరకు వచ్చి ఆమె తొడ మీద పండుకున్నప్పుడు దేవుడు ఏం వాక్యం రాయించాడో తెలుసా? దేవుడు ఎడబాసింది కూడా సంసోనుకి తెలియలేదంట. అంత దీనస్థితి తెచ్చుకున్నాడు. తను దేవుడు ఇచ్చిపెట్టాడన్న సంగతి కూడా తెలియదట. ఆఖరికి ఏం చేశారు? ఆయన శక్తినంతా చెప్పించుకొని ఆయన శరీరాన్నంతా సవరం చేసేసి ఆయన కళ్ళను పీకి వేసి ఏం చేస్తున్నారో తెలుసా? అందరూ డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతూ ఈయన చేత ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళ తిరగలి తిప్పుతున్నాడు, వారి గోధుమలను తిప్పుతున్నాడు. ఎంత దీనస్థితికి వచ్చాడు. దేవుడు ప్రేమించిన వాడే, దేవుడు ఎన్నుకున్నవాడే, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడే. కానీ దేవుడు ఆయనకి నాయకుడు కాదు. దేవుడిని ఆయన ఇచ్చిపెట్టేశాడు. ఒక వేశ్యతో తన జీవితాన్ని ముడివేసుకున్నాడు. తన జీవితం అంతా భ్రష్టు జీవితంలోకి తెచ్చుకున్నాడు. అంత దౌర్భాగ్యుడైపోయాడు. కానీ మన దేవుడు చాలా ప్రేమ గలవాడు, చాలా ప్రేమ గలవాడు. ఆ దేవాలయం పెద్ద దేవాలయం. ఫిలిష్తీయులందరినీ ఒక్కసారి చంపొచ్చు. ఆ దేవాలయంలో ఆయన్ని చంపడానికి నిలబెట్టినప్పుడు క్షమాపణ అడిగి ఒక చక్కని మాట అడుగుతాడు. ఒక్క
ఒక్కసారి నన్ను క్షమించు దేవా, ఒక్కసారి నన్ను క్షమించు అని ఆ 2 స్తంభాలని టంగంగానే వారితో పాటు అందరూ కూడా చనిపోయారు. అందరూ కూడా చనిపోయారు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన పేరు విశ్వాస వీరుల్లో ఉంది. హెబ్రీ పత్రికలు ఇంట్లో చదవండి. నేను చదివా 2 సార్లు చదివి సాల్మాన్ పేరు ఎక్కడన్నా దొరుకుద్దేమోనని చూసా. సాల్మాన్ పేరు లేదు అక్కడ. విశ్వాస వీరుల్లో సాల్మాన్ పేరు లేదు. పశ్చాత్తాపడ్డట్టు కనపడటం లేదు. సాంసోన్ పేరు ఉంది విశ్వాసుల జీవితం. ఆయన చాలా జాలి గలవాడు. ఈనాడు నువ్వు జాలిగా ఆయన దగ్గరికి రాగలిగితే ఎంత జాలి గలవాడు. ఇంత ద్రోహం చేసి వెళ్ళిపోయారు. ఆయన వదిలి వెళ్ళిపోయారు. ఆయన నాయకుడు కాకుండా వెళ్ళిపోయారు. ఆయన ఒక మనుషుని నాయకుని చేసుకుని వెళ్ళిపోయారు. ఇంత చేసిన ఆయన ఎంత ప్రేమ గలవాడో తెలుసా? ఇంకా సూర్యోదయం కావస్తుంది అన్నప్పటికీ ఆ సముద్రం దగ్గరికి వచ్చి ఆయన ప్రేమ మారలా. మనుషుడు తాను మారిపోతాడు కానీ దేవుడు మారడు. పిల్లలారా, మీ దగ్గర ఆహారం ఏమన్నా ఉందా? భోజనం ఏమన్నా ఉందా? ఎంత మంచి మాట మాట్లాడాడు. మనమైతే ద్రోహులం అనిపోం, కానీ ఆయన వచ్చాడు. వచ్చి పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఆహారం అంటాడు. ఇంకా చెప్పాలంటే ఎంత ప్రేమ గలవాడో తెలుసా? నా బిడ్డలు నిన్నంతా రాత్రంతా ఈ సముద్రంలో ఉన్నారు. వారికి ఆహారం లేదు. వారికి ఆహారం తీసుకురావాలి నేను అని రొట్టె చేపలు ఎన్ని పట్టుకొచ్చేసాడు. రొట్టె చేపలు ఎన్ని పట్టుకొచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే నాకు జ్ఞాపకం వస్తుంది. తప్పక చెప్పాలి సాక్ష్యం. నేను ఒకసారి తెనాల్లో రివైవల్ మీటింగ్లో ఉండి జోహనమ్మ కుమారుడు పెళ్లి చేయమని బలవంతం చేస్తే వచ్చా. పరంజ్యోతిని చేయమని చెప్పాను పాస్టర్ గారిని. అతను మేము ఇద్దరిని క్లాస్మేట్స్మి. అసలు చేస్తాడు అనుకున్నాను నేను, కానీ వాళ్ళు మా బంధువు అవసరం లేదు, మీరు పెళ్లి చేయండి, పరంజ్యోతి గారు నాస్తాడంటే మీటింగ్ అయిపించుకొని ఆ రాత్రి తెల్లారుజాము దిగిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇంజక్షన్ వేసుకున్నాను, కాఫీ తాగాను. 9కి వస్తానని చెప్పాను. టిఫిన్ కాలేదు, వెళ్ళిపోయాను. అక్కడికి పోయినాక ఏం జరిగిందో తెలియదు. 11:30 వరకు పెళ్లి కూతురు లేడు, పెళ్లి కొడుకు లేడు. 12లో నవజీవనికి పోయి ఆఖరి మెసేజ్ మాట్లాడాలని నేను. తర్వాత బర్బరా వాళ్ళు పోసబెట్టారు. టక్కిన పెళ్లి చేసేసాను, తొందరగా చేసా పెళ్ళి కూడా. నేను పెళ్ళి ఆలస్యంగా వస్తే అరగంటలో చేసేస్తాను. అది మీ తప్పది. బాగా వచ్చినారు అంటే 1:30 గంట చేస్తాం. లేదు ఆలస్యంగా 12:30కి తెచ్చాను అనుకో, 1 గంట లోపల పెళ్ళి అయిపిస్తా. ప్రోగ్రాం చించి అవతల పడేస్తా. పెళ్ళి పెట్టుకున్న తర్వాత మీరు సంతోషపెట్టడానికి కాదు, వచ్చిన వాళ్ళని సంతోషపెట్టాలి. మీరు తినటానికి కాదు, ఆ వచ్చిన వాళ్ళకు భోజనం పెట్టడానికి చూడాలి. అన్యులను పిలుస్తారు, టయాన్ని తప్పిస్తారు. ఇదేమి క్రైస్తవ పెళ్ళి నాయన? మీరు పిలిచిన వారికి మర్యాదగా చూపాలి కదా మనం. అందుకని నేనేం చేస్తానంటే ఆ పెళ్ళిని త్వరగా కాజేసి ఏం చేశానంటే పరిగెత్తుకుంటానని తీసుకుపోయారు. ఆ ముందు పెట్టులో ఎక్కేసా. అది ఒంగోలులో ముందుకెళ్ళిపోద్ది. నేను నా కళ్ళు తిరుగుతున్నాయి, ఆహారం లేదు. రాత్రి ఏదో కొంచెం తిన్నాను, చాలా ఆకలేస్తుంది. ఈ కళ్ళు తిరుగుతాయి, నేను పడిపోతానని బాధ ఉంది. ఆఖరి పెట్టి ఫుల్గా ఉంది. అది ప్యాసింజర్ ఇది లోకల్ పెట్టి. ఇక సింగరాయకొండ వచ్చింది. సింగరాయకొండలో ఫోన్ వచ్చింది. కష్టంగా ఫోన్ తీసి ఎత్తితే చీమకుర్తోళ్ళు ఫోన్ చేస్తున్నారు. సార్ మీరు మా చర్చి డెడికేషన్ చేయాలి, మేము నెల్లూరు వస్తున్నామని. బాబు నేను ఇట్లా జనాల్లో పోతున్నాను, లాస్ట్ మెసేజ్ ఇవ్వాలా, మళ్ళీ వచ్చినాక ఫోన్ చేస్తాను రండి. లేదు సార్ మేము కలుస్తామన్నారు. అయ్యా నేను దీంట్లో లాస్ట్కి వెళ్ళిపోద్ది, అది ప్లాట్ఫామ్ మీద ఉండదు ఆ భోగి, కష్టపడతారు, ఎందుకు కొన్ని నిమిషాలు అక్కడ ఉండేదాన్ని. వాళ్ళు వచ్చారు, ప్రభుదాస్ అని పిలుస్తున్నారు. దాంట్లో పలావు పట్లం ఉంది, బ్యాగులు రొట్టెలు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, అరటికన్లు ఉన్నాయి, దాంట్లో ఆఫీలు ఉన్నాయి. దేవుడు ఎంత ఈ మాట నేను తమాషగా మన డగ్లస్ గారికి చెప్పా. జాన్ డగ్లస్ గారికి ఎందుకో ఫోన్ చేస్తే ఇట్లన్నీ వచ్చినాయి. చిన్నగా చెప్తారేంటి సార్ అన్నాడు. అది అద్భుతం సార్, చిన్నగా చెప్తారేంటి? ఇంకా సత్యపు పడిపోయేవాడికి దేవుడు ఎంత
చక్కని ఆహారం పంపించారు. నేను తిని అన్ని సగం ముప్పాదికి మిగిలే. దేవుడు ఎంత గొప్పోడు. మనం ఆకలి కొని ఉండటం కూడా ఆయన తెలుసు. మనం నిరాశలో ఉండటం ఆయనకి తెలుసు. మనం దుఃఖంలో ఉండటం తెలుసు. పాపంలో మన జీవితం పతనమైందని కూడా తెలుసు ఆయనకి. అయినా ఆయన ప్రేమ తగ్గలేదు. అయినా ఆయన ప్రేమ ఈనాడు కూడా నీ దగ్గరకు వచ్చింది. నా పిల్లలారా, మీకు ఆత్మీయ ఆహారం ఉందా? మీరు ఆత్మీయ ఆహారం తిన్నారా? రాత్రి వాక్యం చదివారా? మీ శరీరానికి ఆహారం పెడుతున్నారు కానీ మీ ఆత్మీయ ఆహారం తినండి అని అడుగుతున్నాడు ఈరోజు కూడా ప్రభు మనని. ఈరోజు కూడా అడుగుతున్నాడు. పిల్లలారా, ఏమున్నాయి? వారెవరు ఆయన గుర్తుపట్టలేకపోయారు. కానీ ఆయన ఎలాంటి దేవుడు అంటే, నిషిద్ధ వేళలో, మనం బాగులేని సమయంలో, కన్నీటి దారాలు కారుస్తున్న సమయంలో, ఆదరణ మనకు ఎక్కడి నుంచి రాదన్న సముద్రం లాంటి తుఫానులో ఇరుక్కుపోయే సమయంలో, మన జీవితం ఇంకా జీవించడం నిష్ప్రయోజనం అనుకున్న సమయంలో, అప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. అంత మంచి దేవుడు మన దేవుడు. చూసారా, ఒకసారి యేసుక్రీస్తు శిష్యులు ఏం చేశారా అంటే, ఆయన 5 రొట్టెలు 2 చేపలు కొన్ని వేల మందికి పనిచేశాడు. 5,000 మందికి 5,000 అని రాశారు అక్కడ. కానీ ఇంకా పిల్లలు ఇంకా స్త్రీలను చూసుకుంటే చాలామంది ఉంటారు. అందరూ తిని మళ్ళీ అవిశ్వాసులైన శిష్యులకు 12 గంపలు మిగిలాయి. మీరు ఆహారం పెట్టమంటే ఇక్కడ ఏం దొరకవన్నారు అలా. కాబట్టి వాళ్ళకి ఇచ్చేసాడు ఒక గంప, మీ ఇష్టం అని. ఆ సమయంలో యూదా ఇస్కరియోతు ఒక మంచి దండ చేశాడు ఆకుల అలుమలతో. ఈకి దండ పెట్టాలనుకున్నారు. ఆయన రాజు చేయాలనుకున్నారు వంటశాలకి. ఆయన రాజు చేస్తే కడుపు నిండా కూడు ఉంటుంది అనుకుంటున్నారు. కూడి కోసం దేవుడికి వచ్చేవాళ్ళు. కూడి ఉంటుంది అనుకుంటున్నాడు యూదా ఇస్కరియోతు. అయితే ఆయన వారికి బాధ కలిగింది. ఆయన అర్థం చేసుకోలేకపోయారు. యేసుక్రీస్తుని ఒక వ్యాపారస్తుడిగా చేస్తున్నారు, ఒక సామాన్య రాజుగా చేస్తున్నాడు, తిండి పెట్టేవాడిగానే చేస్తున్నాడు. కానీ ఆయన పరలోకం మార్గమై వస్తే వీళ్ళు భూలోక మార్గాన్ని ఆయన ద్వారా వెతుకుతున్నారు. వెంటనే ఇడిచిపెట్టాడు, వెళ్ళిపోమన్నాడు వాళ్ళని. నేను ఒలివ కొండకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలా, వెళ్ళిపోమన్నాడు వాళ్ళని. వాళ్ళు వెళ్ళిపోయారు. అంత తప్పు చేశారు వాళ్ళు, కానీ వెళ్ళిపోయారు. తరిమేశాడు. ఆ సముద్రంలోకి వెళ్ళి మధ్యలోకి అర్ధరాత్రి వేళ వారికి ఏం చేసిందంటే, గాలి ఎదురు తిరిగింది. గాలి అడ్డం వచ్చేసింది వాళ్ళకి. ఆ గాలి, ఆ తుఫాను రేపి అలలన్నీ దాన్ని ముంచివేయబోతుంది. వాళ్ళ ఓడను, వాళ్ళ పడవను ముంచివేయబోతుంది ఆ తుఫాన్లో ఉన్నాయన్నీ. వారు భయాభ్రాంతులైపోయారు. ఇక ఆ సముద్రంలోనే సమాధి అయిపోయే స్థితి ఉంది వాళ్ళకి. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎంత ప్రేమ గలవాడు, ఎంత కోపం గలవాడు, ఎంత ఉగ్రత గలవాడు, అంత ప్రేమ గలవాడు ఆయన సముద్రం మీద నడుస్తూ వచ్చాడు. వాళ్ళని పిలిచాడు, పలకరించాడు, భయపడొద్దన్నాడు. ఆ తుఫాన్ని, గాలిని గద్దించాడు. గద్దించగానే ఆగిపోయింది. అది నిమ్మలం అయిపోయింది. చూసారా, ప్రభు నేను ఇప్పుడుకి పిలుస్తున్నాడు. నేను జీవితాన్ని నిమ్మలం చేయటానికి, నీ జీవితాన్ని చాలా బాగుండటానికి, నీ జీవితంలో ప్రతి అవసరతలు తీర్చడానికి, నీ జీవితం పరలోకానికి పనికి రావటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు ఆయన. ఒకవేళ నశించవచ్చు, నువ్వు విశ్వసించలేకపోవచ్చు, నువ్వు అన్నిట్లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, నీ జీవితం కడతేరిపోతుండొచ్చు, నరకంలో జారటానికి దగ్గరపడి ఉండొచ్చు. అయినా నీలో ఊపిరిన్నంత వరకు ఆయన నీ దగ్గరికి వస్తాడు, నిన్ను పిలుస్తాడు. ఆయన పిలుపుంటే ఎంత మేలు, ఆయన స్వరం వింటే ఎంత మేలు. ఆయన ఆ పిలుపు ఎంత మంచి పిలుపు పిలుపుతాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత గొప్ప దేవుడు. ఇంకేం చేశాడో తెలుసా? వాళ్ళకి ఇక్కడి నుంచి అరుస్తా చెప్పాడు, కుడివైపు వలేయండి అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయి కుడివైపు వలేసాడు. వల వేయంగానే వాళ్ళకి ఎన్ని చేపలు పడ్డాయో తెలుసా? 153 చేపలు పడ్డాయి. ఎప్పుడన్నా నువ్వు ఆలోచించావా? నీ జీవితంలో ఇప్పటికైనా ఎన్ని చేశాడో ఆలోచించావా? లెక్కేశావా? ఆయన చేసిన మేలులను లెక్కేశావా? చచ్చిపోతే నిన్ను బతికించాడే, వ్యాధి వస్తే నిన్ను బతికించాడే,
నీకు ఆహారాన్ని పెట్టాడే, నీకు శ్వాసనిచ్చాడే. ఆయన చేసినవి ఎప్పుడన్నా నువ్వు లెక్కేసావా? ఎప్పుడన్నా? నా జీవితంలో అలవాటు ఉంది, అదే నన్ను రక్షించేది. చాలాసార్లు నేను తొలిపోకపోయినా, చాలాసార్లు నా పాదాలు తప్పటడుగులు పడ్డా, చాలాసార్లు నా సాహిత్యం నా జీవితంలో కత్తిలాగా నా జీవితాన్ని కోసివేయటానికి ప్రారంభం చేసిన యేసు ఏనాడైతే పిలిచి నా ఒడిలో విత్తనాలు వేశాడో అది నా జ్ఞాపకం వచ్చినప్పుడు అన్ని పటాపంచలైపోతాయి. ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు భూలోక సంబంధంగా వచ్చిన సోదరులన్నీ పటాపంచలైపోతాయి. అంతకంటే ఎక్కువ నా కొరకు ఆయన చేసింది ఏందో తెలుసా? ఇంటర్నేషనల్గా కొన్ని వేల సంవత్సరాలకి 1983 జూలై మాసంలో ఆమ్స్టర్డాములో బిల్లీగ్రామ్ ప్రపంచమంతా కలిసి 5,000 మందికే ఒక పెద్ద ఎవాంజలిస్టుల యొక్క క్యాంపెయిన్ పెట్టాడు 15 రోజులు. నేను చాలా చిన్నవాడిని. ఆడపోతే ఏ పెద్దవాళ్ళు బ్యాప్టిస్టులో కనపడటం లేదు, కొద్దిమంది కనపడుతున్నారు. 5,000 మందిలో నా పేరు ఆయనకి అటు తెలిసింది. నాకు ఇన్విటేషన్ అటు పంపించాడు, నా పాస్పోర్ట్ నెంబర్ వేసి పంపమని నాకు రిప్లై అట్టు ఇచ్చాడు. నాకు అర్థం కాల ఆ 5,000 మందిలో నేనున్నా. 5,000 మందికి ఒక గంట 45 నిమిషాల్లోనే మేమందరం కలిసి ప్రభు బల తీసుకున్నాం. ప్రపంచ జనాభాల అంతటిలో కొలిసిన ఒక ఎవాంజలిజం మీటింగ్లో ఆమ్స్టర్డామ్లో నా పేరు తెచ్చుకొని నన్ను పిలిచిన దేవుడు. నేను ఎక్కడికప్పుడు అప్లై చేయలేదు, ఈవెన్ పాస్టర్ కూడా ఎక్కడ అప్లై చేయలేదు. నేను చూసారా ఎంత గొప్ప దేవుడు. ఆయన పిలుపుని మర్చిపోలేము, ఆయన ప్రేమను మర్చిపోలేము. అంత మంచి ప్రభు ఈనాడు నీ జీవిత గట్టు మీద నిలబడ్డాడు, నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఆయనకి కావాలా? నువ్వు ఆయన పిలుస్తున్నాడు, నువ్వు కావాలా ఆయనకి? పేతురు దగ్గరికి వచ్చాడు, పేతురుని పిలిచి ఏమన్నాడో తెలుసా? పేతుర్ని ఏం అడగలేదు. ఎందుకు ఇంతమందిని వెంట పెట్టుకుని పోయావని అడగలేదు. నాకు వ్యతిరేకంగా 6 మందిని తయారు చేసావని అడగలేదు. ఎందుకు నన్ను విడిచిపోయావు, నేను నీకు చాలాసార్లు రక్షించా కదా అని ఏమి మాట్లాడలేదు. 3 సార్లు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నీవు నన్ను ఏమని మాట్లాడాడు? నీవు నన్ను చెప్పండి, నీవు నన్ను, నిన్నే ఆ ప్రశ్న అడిగితే ఏం చెప్తావు? నీవే నన్ను ప్రేమిస్తున్నావా? ఎంత మంచి మాట. ఆయన నీ అంతరంగములోనున్న ప్రేమ కావాలని కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను ప్రేమించింది ఎందుకయ్యా అంటే ఆ ప్రేమను నీలో నుంచి పొందాలని ఆశిస్తున్నాడు. నీవు ఆ ప్రేమ ఇవ్వకపోతే ఎంత కష్టమో తెలుసా? ఏం చెప్పాడు? ఆ మంచి సంఘం, చిటగొట్టుకున్న సంఘం, అది చాలా అభివృద్ధి చెందిన సంఘం, ఏపీసీ సంఘం చాలా కష్టపడింది, చాలా కష్టపడి కట్టుకున్నారు. అత్తమి అనే దేవతుండ దగ్గర కట్టబడిన సంఘం అది. ఆ సంఘాన్ని కోసం ప్రాణం కూడా పెట్టడానికి సిద్ధపడి కట్టుకున్నారు. నీ అలయలేదని తెలుసు, నువ్వు శ్రమపడ్డావని తెలుసు, కానీ మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు లేదు. ప్రభుకు ఆ ప్రేమ కావాలి. ఒకవేళ నువ్వు ప్రేమించకపోతే నేనేం చేస్తానో తెలుసా? ఆ దీపస్తంభాన్ని తీసేస్తాను. నాకు నీ ప్రేమ కావాలా? నీ ప్రేమ ఇవ్వకపోతే దీపస్తంభాన్నే తీసేస్తాను నేను. చూసారా, ప్రభు అడిగాడు, నువ్వు ప్రేమిస్తున్నావా అని. 3 సార్లు అడిగాడు. 3 సార్లు అడిగితే ఆఖరిగా పేతురు మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏందో చూస్తారా? ఒక్కసారి యోహాను సువార్తలో మనం చూస్తే, ఒకవేళ ఆ 21వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం చూస్తే, ప్రభువా నీవు సమస్తం ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే వెరుగుదు అని చెప్పాడు. నీవే వెరుగుదు అంటే యేసు హృదయానికి స్పందించే రీతిగా ప్రేమించాడు. యేసు హృదయాన్ని స్పందించే రీతిగా ప్రేమించాడు కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? నా గొర్రె పిల్లలను మేపమంటాడు, నా గొర్రెలను మేపమంటాడు. ఇంకొక మాట ఏమంటాడు? నా గొర్రెలను కాయమంటాడు. చూసారా, ఇప్పుడు ప్రేమించకుండానే, వదలకుండానే, ఏమీ చేయకుండానే నేను మేపుతా, నేను నడుపుతా, నేను పలుపుతాను వస్తున్నారు అనేక మంది.
ఆయన ప్రేమించకుండా వస్తే పతనం అవుతాం, ఆయన ప్రేమను గుర్తు చేసుకోకపోతే పతనం అవుతాం. చూసారా, ఆయన అడుగుతున్న ప్రశ్న, ఆయన నీవు ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఈ ప్రశ్న అడిగిన పేతురు ఎంతగా ప్రేమించాడు ఒక్కసారి మనం బైబిల్ చూస్తే ఎంత బాగుండు. అపోస్తల కార్యం ఆ 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆ యేసుక్రీస్తువును ప్రేమించిన ఆ శిష్యుడు ఎంతగా ప్రేమించాడనే అంత లోతుగా మనం చరిత్రలో చూడవచ్చు, బైబిల్లో చూడవచ్చు. బైబిల్లో ఏం చూడవచ్చో తెలుసా? యేసు ప్రభువుని ప్రేమించినానని మళ్ళా వల వదిలేసి మరలా యెరూషలేమునికి వచ్చినవాడు, యెరూషలేములో వారి యొక్క వీధుల్లోనికి వెళ్ళి భయపడి పరిగెత్తి ఆ శిలువ ఎప్పుడు బంట్రోతుల దగ్గర దాక్కున్నవాడు వీధుల్లోనికి వెళ్ళి వారి మీద చెయ్యెత్తి చూపిస్తున్నాడు, మీరు క్రీస్తుని శిలువ వేశారు, దేవుడు ఆయనను లేపాడు, మా ప్రభు జీవాధిపతి, మా రక్షకుడు జీవాధిపతి. ఎక్కడ పోయి చెప్పాడు? వాళ్ళ ఇళ్ళకు పోయి చెప్పాడు, వాళ్ళ దారిలోకి పోయి చెప్పాడు, వాళ్ళ రోడ్లోకి పోయి చెప్పాడు, యెరూషలేము అంతా తిరిగి చెప్పాడు, వీధులలో చెప్పాడు. ఇప్పుడు వీధులలో చెప్పాడు. చూసారా, ఈ దశాబ్దం, ఈ 2 దశాబ్దాల్లో ఏం కూలిపోయినాయో తెలుసా? క్రైస్తవుడు ఇది వరకు కరపత్రాలు బాగా పంచేవాళ్ళం, ఇప్పుడు కరపత్రాలు పంచడం లేదు. సంఘ జ్యోతి కూడా కరపత్రాల్లాగా పంచుతారని ఫ్రెండ్ చేయించి కష్టపడి రాస్తున్నా దాన్ని కూడా పంచేది లేదు, దాన్ని చూసిపోయి ఇంకొకరికి ఇచ్చేది లేదు. కరపత్రాల పంచకాన్ని ఆగిపోయింది. సువార్తను ఎంతగా మనం సువార్తను మూసేస్తున్నామో గోడలు, దేవుడు మిమ్మల్ని మూసేస్తాడు, జాగ్రత్త. సువార్త మోయకూడదు, అది తెరవబడిన ద్వారం. ప్రేమించిన శిష్యుడు ఏం చెప్పాడంటే, సిలువ వేయని చంపని ఏమన్నా కానీ వారి వీధుల్లోనికి ఇళ్ళల్లోకి పోయి చెప్పేశాడు సువార్త. అంత నేరము మోపుతూ చెప్పాడు, మీరు చంపారని చెప్తున్నాడు, మీరు చంపారు అని చెప్తున్నాడు. ఎంత ప్రేమ వచ్చేసిందో చూడు, యేసుక్రీస్తుకి తన జీవితాన్ని అర్పించటం. చరిత్రలో ఏం చెప్పిందో తెలుసా? ఆయన్ని రోమారాజు సిలువ వేయాలనుకున్నాడు. అంత మాత్రం చంపకపోతే ఒక ఆధ్యాత్మిక చైతన్యంలాగా అనేక మందిని యేసుక్రీస్తులోకి నడిపిస్తుంటే సహించలేక ఆయన కూడా యేసుక్రీస్తులాగా సిలువేసి చంపాలనుకున్నప్పుడు చరిత్రలో రాయబడింది, అతని పేరు యూసీబస్ అనే చరిత్రకారుడు రాశాడు దాన్ని. యేసుక్రీస్తు కాలానికి కొంచెం వెనక, అంటే 100వ శతాబ్దంలో, 100వ సంవత్సరం, క్రీస్తుకు శకం 100వ సంవత్సరం జీవించిన యూసీబస్ అనే ఒక చరిత్రకారుడు రాశాడు. ఏమని రాస్తాడంటే, ఆయన అప్పుడు తెలుసు, పేతురు తెలుసు ఆయనకి. ఏమని రాస్తాడంటే, ఆయనని సిలువ వేసే సమయం వచ్చినప్పుడు ఆ యొక్క రోమారాజుని, రోమా ప్రభుత్వాన్ని ఏం కోరాడో తెలుసా? మీరు యేసుని సిలువ వేసినట్టు నన్ను వేయకూడదు, నా శిరస్సు పైకి పెట్టకూడదు, నా శిరస్సు కిరీటం పెట్టకూడదు, నా శిరస్సు కింద పెట్టి నా కాళ్ళు పైన పెట్టి మీరు సిలువ వేయండి, నేను వేయించుకుంటాను. సంతోషంగా నవ్వుకుంటూ సిలువలో ఏసే రక్షకుడు అని చెప్పుకుంటూ ప్రాణం వదిలాడంట. చూసారా, ఆ గట్టు మీద చెప్పిన మాట, నీకే తెలుసు ప్రభువా, నిన్నే ప్రేమిస్తున్నాను ప్రభువా అని చర్చిలో చెప్పి ఆడబోయి మర్చిపోవటం కాదు. ఆయన మర్చిపోకుండా ఆ ప్రేమకు తగిన ప్రతిఫలం, లవ్ ఈజ్ ఎ సాక్రిఫైస్ అంటుంటే అప్పుడప్పుడు నేను కదా, ఆ ప్రేమ అనేది సాక్రిఫైస్ చేసేది, ఆ ప్రేమ అనేది త్యాగం చేసేది, ఆ ప్రేమ అనేది మరణం కంటే బలమైంది అంటాడు పరమగీతాలు. అగాధ సముద్ర జలాలు దాన్ని ముంచలేమంటాడు. అలాంటి ప్రేమ ప్రేమించాడు పేతురు. చూసారా, తప్పిపోయిన ఒక పేతురు, చూసారా, పతనమైన ఒక పేతురు విజయ నికేతనాన్ని ఎగరవేశాడు. ఈ భాగంలో విజయ నికేతాన్ని ఎగరవేశాడు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఎప్పుడన్నా తప్పిపోయి ఉంటే, ఇప్పుడైనా నువ్వు తప్పిపోయి ఉంటే, ప్రభు నీ దగ్గరే ఉన్నాడు. ఆయన నీకు దూరం పోలేదు, ఆయన నిన్ను కష్టపెట్టాలనుకోలేదు, ఆయన నీకు కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రేమిస్తున్నావా, నువ్వు ప్రేమిస్తున్నావా, నువ్వు ప్రేమిస్తున్నావా అని చెప్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తావా? నేను ఆయన ప్రేమించడం లేదయ్యా, ఎదుగో చాలామంది సేవకులు ఉన్నారు విఆర్సీలో వచ్చేటప్పటికి, వీళ్ళందరినీ ప్రేమిస్తున్నా. మనుషులను ఆశ్రయిస్తే ఎంత నష్టం నీకు, మనుషులను ఆశ్రయిస్తే.
పేతురు చేసిన ఇంకొక పని ఏందో తెలుసా? రోగాలను బాగు చేస్తూ ఉండే వాళ్ళందరూ చేసి ఏం చేస్తారంటే యేసుప్రభు పేరు చెప్తారు, వాళ్ళ సంఘాలకి వాళ్ళ డబ్బులు గుంజుకుంటారు. పేతురు అయితే ఏం చేశాడో తెలుసా? శృంగార దేవాలయంలో ఈ బాటం లేని వ్యక్తిని కూర్చోబెట్టుంటే, మా దగ్గర వెండి బంగారాలు లేవు, వెండి బంగారాల కోసం కూడా వాళ్ళు బాగా చేయలేదు. ఈ దినాల్లో అంత బాగా చేస్తున్నారు. వెండి బంగారాలు లేవు కదా, యేసుప్రభు నామంలో స్వస్థ పొందమన్నారు. వారు స్వస్థ పొందిన తర్వాత వారందరూ కూడా ఇశ్రాయేలులందరూ వస్తారు, చూస్తూ ఉంటారు. వాళ్ళని చంపాలనుకుంటారు, వాళ్ళ దగ్గరకు వస్తారు. ఆశ్చర్యకార్యం చూసి కొంతమంది అద్భుతంగా అబ్బా ఎంతటి గొప్ప వాళ్ళు అనుకుంటుంటారు. ఎంత మాట మాట్లాడాలి తెలుసా? మీరు మా వైపు చూడొద్దు, ఇది మేము చేయలేదు, ఇది మేము చేసింది కాదు, మీరు మా వైపు చూడొద్దు. ఆయన నామం యేసునామం. చూసారా? ఎప్పుడైతే ఆ ప్రేమలో తన్మయం చెందాడో తన ప్రభువుకే ఘనత, తన ప్రభువుకే ప్రాణం, తన ప్రభువుకే తన జీవితం. తలొంచేద్దామా? మనం కూడా ఈ దినం ప్రభువా నీకే ప్రాణం, నీకే మా జీవితం త్యాగం, నీకే తండ్రి. ఇది క్షణభంగురమైన లోకం తండ్రి. ఇక్కడ చనిపోయి మేము అక్కడ కళ్ళు తెరవాల ప్రభువా. ఇక్కడ మా జీవితం వదిలేసి శాశ్వత జీవితం అక్కడ రావాల దేవా. ఈ మట్టి శరీరాలు వదిలేసి మహిమ శరీరాల్లోనికి రావాలి ప్రభా. కాబట్టి దినం నిన్ను ప్రేమిస్తామయ్యా, నిన్ను ప్రేమిస్తాం. నీవే మా ప్రభుడవు, నీవే మా దేవుడవు. నిన్ను తప్ప మేము ఏది ప్రేమించాం, నిన్ను ప్రేమిస్తాం. మనలను మనం ప్రభువుకు ఒప్పుకున్నాం. మన పతనాన్ని, మన అపజయాన్ని, మన బలహీనతని, అందులోనే ఆయన్ని మనం ప్రేమిస్తే విజయ పతాకాలు మన జీవితంలో ఎగరవేయగలవాడు ఆయన తప్ప ఏ మనుషుడు లేడు, ఏ మనుషుడు ఎగరవేయలేడు. ఆ విజయ పతాకాలు మనం ఎగరవేయాలంటే ఆయన ప్రేమించాలి, ఆయనకు ద్రోహం చేయకూడదు, ఆయనకి నష్టం కలిగకూడదు, ఆయన బాధ పెట్టకూడదు, ఆయన చింత పెట్టకూడదు. పరిశుద్ధుడమైన మా గొప్ప రక్షక, నీ పాదాల దగ్గరికి వస్తున్నావు నాయన. ఈ లోకానికి పంపించింది నీవే. ఈ లోకపు పాపపు బుడగలో మా జీవితం మునిగిపోతూ ఉండగా వెతికి రక్షించింది నీవే నాయన. నీ ప్రేమ ఎంత అపారమైందో చెప్పలేము తండ్రి, దానికి హద్దు లేదు తండ్రి. ఈ దీనులం పనికిమాలని మా జీవితాలలో మీరు చూపించిన కృప, మీరు చూపించిన ప్రేమ మా హృదయాలు తన్మయం చెందలేదంటే, పాపభూయిష్టమైన సాతాను చేత నింపబడిందంటే ఎంత ఘోరమైంది తండ్రి. పగలగొట్టండి, మా హృదయాంతరంగాలు ప్రేమ ప్రసార కేంద్రాలు చేయండి. మీ ప్రేమను తనివి తీర మా జీవితాలు అనుభవించే భాగ్యం దయచేయండి. మా ప్రేమమూర్తి, మా ప్రేమనాథ, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ మా జీవితాలు మీ పాదాల దగ్గర ప్రాణమిల్లేటట్టు, మమ్మలను మేమే మీకు సమర్పించుకునేటట్లు, మా జీవితాలను మీ పాదాల దగ్గర ప్రోక్షించేటట్లు మా జీవితాలను నడిపించమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.